సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వర్ణ. మీరు చూస్తున్నారు అవర్ రొటీన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే శివలింగం క్రింద నుంచి జలధారలు ఉన్నటువంటి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఆలయం ఏదో కాదు, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది దక్షిణ ఒడ్డున ఉన్నటువంటి ఆలయం ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంను 1490 1509 మధ్యకాలంలో రామలింగ నాయుడు అనే రాజు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయం యొక్క చరిత్రను కనుక చూసుకున్నట్లయితే 1802 సంవత్సరంలో కాల్ మెకంజీ అనే నెరేటర్ తను ప్రచురించినటువంటి పుస్తకంలో ఇలా రాశాడు. అదేంటంటే, రామలింగ నాయుడుకు సంబంధించినటువంటి ఆవులు మేతకు వెళ్ళినప్పుడు ఒక ఆవు మాత్రం రోజు ఒక చీమల పుట్ట దగ్గరకు వెళ్ళి అదే పనిగా అక్కడ పాలు తనే స్వయంగా పోసేదనమాట. అది చూసినటువంటి ఆవుల కాపరి ఆ చీమల పుట్ట మీదకు గొడ్డలు విసిరాడట. ఆ తర్వాత రామలింగ నాయుడు కలలో శివుడు కనిపించి, నీ కాపరి గొడ్డలి విసిరి నాకు హాని చేయబోయాడు, అందువల్ల నువ్వు నా కోసం ఒక ఆలయంను నిర్మించు అని అడిగాడట. అలా రామలింగ నాయుడు అనే రాజు ఈ గుడిని నిర్మించాడు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తూ ఉంటారు. మీరు కనుక ఈ వీడియోను మొదటగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ మరియు షేర్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఒక్కసారి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ శిల్పకళను అయితే చూడండి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ శిల్పకళ ఇక్కడకు వచ్చినటువంటి భక్తులను మంత్రముగ్ధులను అయితే చేస్తుంది. ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. మొదటగా ఇక్కడ మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో మనకు కనిపించేటటువంటి ఆర్కిటెక్చర్, శివునికి సంబంధించినటువంటి అవతారాలు కూడా అప్పట్లో ఈ ఆలయంలో ముద్రించడం అయితే జరిగింది. అందులో ఏంటంటే కేవలామూర్తి, దక్షిణామూర్తి, ఉమామహేశ్వరమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, నటరాజమూర్తి, హర్యాద్రిమూర్తి, ఇలా కొన్ని అవతారాలు అయితే ఈ ఆలయం మీద ముద్రించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రామాలయంలో కలువ పువ్వు ఆకారంలో ఉన్నటువంటి ఆకారం అయితే ఉంది. ఈ కలువ పువ్వును మనం కనుక గుండ్రంగా తిప్పినట్లయితే కలువ పువ్వు విచ్చుకున్నప్పుడు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే అవుతుంది. ఇంకా ఈ ఆలయంలో సప్త స్వరాలను పలికించేటటువంటి స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ స్తంభాల మీద మనం చేతితో తట్టినట్లయితే వివిధ రకాలైనటువంటి స్వరాలు అయితే మనం వినవచ్చు. ఈ దేవస్థానంలోని గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం స్వయంభు విగ్రహం. స్వయంభు విగ్రహం అంటే అక్కడే వెలిసినటువంటి విగ్రహం, వేరే వారు నిర్మించినటువంటి విగ్రహం కాదు. చూడండి, ఇక్కడ మనకు శివలింగం అయితే దర్శనమిస్తుంది. ఓం నమః శివాయ. ఈ శివలింగం చుట్టూ 365 రోజులు నీరు అయితే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శివలింగం నిరంతరం తేమతో కూడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగంలో నుంచి వచ్చేటటువంటి నీరును ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల మీదకైతే చల్లి శివుని యొక్క ఆశీస్సులు అయితే వారికి తెలుపుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ, విజయనగర శిల్పుల శిల్పకళా సంపద నేటికి సజీవంగా ఉంది అనటానికి ఈ దేవాలయం ఒక తార్కాణం. విజయనగర రాజుల శౌర్య ప్రతాపాలను తెలియజేసేటటువంటి పలు శిల్పకళా చిత్రాలు ఈ ఆలయ గోపురాలపై ఉన్నాయి. సింహాల మీద స్వారీ చేయగలిగినటువంటి శక్తి ఒక విజయనగర సామ్రాజ్య సైనికులకు మాత్రమే ఉందని, సింహాలను సైతం లొంగదీసుకొని బలపరాక్రమాలకు నిదర్శనంగా వాళ్ళు శిల్పకళా చిత్రాలను చూస్తే మనకు నిదర్శనమవుతుంది. ఈ ఆలయంకు చేరుకున్నటువంటి భక్తులకు శిల్పకళ శోభితమైనటువంటి ఎత్తైన ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. మహోన్నతమైనటువంటి శిల్పకళ వైభవానికి తార్కాణంగా ఉన్నటువంటి ఈ ఎత్తైన ప్రవేశ ద్వారాన్ని తిలకిస్తూ భక్తులు పారవస్యంలో మునిగిపోతారు. ఈ గుడిలో మనకు కనిపించేటటువంటి ఆర్కిటెక్చర్, శివునికి సంబంధించినటువంటి అవతారాలు అప్పట్లో ముద్రించారు. అందులో ఏంటంటే కేవలామూర్తి, దక్షిణామూర్తి,
నటరాజమూర్తి, ఉమామహేశ్వరమూర్తి, అర్ధనారీశ్వరమూర్తి, హర్యాద్రిమూర్తి ఇలా కొన్ని అవతారాలనైతే ఈ ఆలయం మీద నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయంకు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్నటువంటి లింగము చుట్టూ 365 రోజులు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మన వ్యావహారిక భాషలో దీనిని బుగ్గ అని అంటారు. అందువల్ల ఈ గుడికి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ గుడిలో ఉన్న ఒక వింత ఏంటంటే, పెన్నా నది నుంచి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం 15 నుంచి 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. అయినా కూడా విగ్రహం చుట్టూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రహస్యాన్ని ఎవరు ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. ఇది ఈ గుడిలో ఉన్నటువంటి ఒక వింత. ఇందులో శివుడు బుగ్గ రామలింగేశ్వర స్వామిగా వెలిసి ఉన్నాడు. ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం స్వయంభు విగ్రహంగా, అలాగే ఇంకో విధంగా కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఇక్కడ పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠింపబడినది కావటం చేత రామలింగేశ్వరుడిగా పూజలు అందుకున్నట్లుగా చరిత్ర యొక్క ఆధారం. రావణుడిని చంపడం వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివుని యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అలా చేసిన వాటిలో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్మించినటువంటి ఈ శివలింగం కూడా ఒకటి అని చరిత్ర అయితే చెప్తూ ఉంది. చాలా వరకు టెంపుల్స్లో విగ్రహాలు అనేవి తూర్పుకు అభిముఖంగా ఉంటాయి. కానీ ఈ గుడిలో చూసుకున్నట్లయితే శివలింగం పడమరకు అభిముఖంగా ఉంటుంది. అంటే ఈ విగ్రహానికి ఎదురుగా పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి ఇతిహాసాలలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను తెలిపేవిగా కొన్ని ఈ శిల్పాలు అయితే ఈ ఆలయంలో ఉండటం అయితే జరిగింది.